దేశవాళీ క్రికెట్లో ప్రతి ఒక్కరూ ఆడాలి అని బీసీసీఐ కండిషన్ పెట్టిన నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ ఆడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఆడేందుకు రెడీ అయిపోయారు. కానీ ఈ విషయంలో అతడి ఫ్యాన్స్ కి ఓ బ్యాడ్ న్యూస్ అందింది. సాధారణంగా కోహ్లీ, రోహిత్ ఆడే మ్యాచ్లకు అంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే రీసెంట్ గా రోహిత్ ఆడిన రంజీ మ్యాచ్ కి బీసీసీఐ లైవ్ కవరేజ్ ఇచ్చింది. కానీ అది ఓటీటీలోనే ప్రసారమైంది. అయితే ఇప్పుడు కోహ్లీ ఆడే రంజీ మ్యాచ్ కి లైవ్ కవరేజ్ ఇవ్వట్లేదని తెలిసింది. ఈ విషయంపై ఢిల్లీ క్రికెట్ సంఘం కూడా స్పందించింది. ఇప్పటికైతే మాకు ఎలాంటి సమాచారం రాలేదు. మరి బీసీసీఐ చివరి నిమిషంలో ఏమైనా లైవ్ కవరేజ్ కి నిర్ణయం తీసుకుంటుందేమో తెలియదు. సాధారణంగా పెద్ద మ్యాచ్లు అయితే లైవ్ కవరేజ్ లేదా ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యేలా చేస్తారు. మరి మా మ్యాచ్ కి ఏం చేస్తారో చూడాలి అని ఢిల్లీ క్రికెట్ సంఘం అధికారులు తెలిపారు. అయితే ఢిల్లీ రైల్వేస్ మ్యాచ్ కి లైవ్ కవరేజ్ లేనప్పటికీ కర్ణాటక, హర్యానా మ్యాచ్ కి రోస్టర్ పద్ధతిలో లైవ్ ఇవ్వబోతున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇక దాదాపు 13 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడబోతున్నాడు. చివరిసారిగా 2012లో ఉత్తరప్రదేశ్ పై రంజీ మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు జనవరి 30 నుంచి రైల్వేస్ తో జరగబోయే మ్యాచ్ లో ఢిల్లీ తరపున బరిలోకి దిగుతాడు. ఆయుష్ బదోని నాయకత్వంలో ఢిల్లీ జట్టు ఆడనుంది.